నమస్తే నమస్తే సార్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తులూరు పంచాయతీ మధ్యరా శాంతినగర్ గ్రామం శాఖమూరి శ్రీనివాస్ అనే నేను ఉపాధి హామీ పథకం కింద ఒక ఎకరం మల్లె తోట ఇచ్చున్నారు సార్. దానివల్ల నిరుడు ఆగస్టులో మార్చిలో నుంచి మొదలుపెట్టి ఆగస్టులో మొక్కలు నాటుకున్నాను. దాని నుంచి బాగానే బతికినాయి సార్. ఇక అవి పెంచుకుంటూ వాటిలోనే కొంచెం అంతర పంటగా మినుము వేసుకున్నాను. ఒక 4 క్వింటాలు ఎకరాకి మినుములు కూడా అయినాయి. నిరుడు ఒక 10,000 పూల మీద వచ్చినాయి సార్. మళ్ళీ మినుములు కూడా ఒక 4 క్వింటాలు అయితే ఒక 20,000 అయ్యి 30,000 దాకా నిరుడు పర్వాలేదు సార్. ఈ సంవత్సరం మళ్ళీ మార్చి నుంచి రెండో క్రాపు, నిరుడు సంవత్సరం అయిపోయింది, ఇది రెండో క్రాపు. ఈ క్రాప్లు కూడా మొన్నటి వరకు బాగానే వచ్చినాయి సార్. ఈ ముహూర్తాలు ఉండటం వలన ఏప్రిల్ 1 వరకు ఎకరాకు 15 కేజీలు 18 కేజీలు అక్కడ దిగినాయి సార్. 400 కేజీ కాడుకోండి 7,000, రోజుకు 5,000, 6,000, 7,000 వచ్చినాయి. కూలీలు ఒక 2,000, మందులు అవి బొంగ కూడా నాకు రోజు 2,000 మిగిలినాయి సార్. ఆ నెలలో ఒక 40,000, ఇప్పటి వరకు ఒక 40,000 మిగిలినాయి సార్. నిరుటి వాటికి సరిపోయినా మినుములు అవి ఏమో ఈ సంవత్సరం కొంచెం మిగులుదలగానే ఉంది సార్. 40,000 దాకా. ఇది రెండో సంవత్సరం అయిపో వచ్చింది, ఇది మూడో సంవత్సరం. ఇంక ఇక్కడి నుంచి కూడా బాగానే ఉంటుంది సార్. ఇంతకుముందు ఈ అంతా జొన్న మినుము ఇట్లాంటి వేసుకునేవాడిని. వాటిలో అంత లాభసాటిగా లేకుండా అంటే సార్ వాళ్ళు ఇట్లా వేసుకోండి, ఇది వేసుకుంటే ఉపాధి హామీ కింద మేము సబ్సిడీ ఇస్తాము, 2 సంవత్సరాల పెట్టుబడి మేమే పెడతాము అని అంటే దాన్ని ఇచ్చి వాటి వల్ల నేను తీసుకొని నాటుకున్నాను సార్. నాటుకున్నాక నాకు ఆ పంటల మీద కన్నా కూడా ఇదే బాగానే ఉంది సార్. 7 పర్వాలేదు. ఇంకేడు నుంచి ఒక 8-10 సంవత్సరాలు వయసు ఉంటుంది సార్ ఈ తోటకి. 8 ఏళ్ళ వరకు నాకు ఇంకా ఏరే పైర్ల మీద ఆలోచన లేకుండా దీన్నే చేసుకుంటా ఉంటా. దీనివల్ల కూడా నాకు ఒక 10 మంది పూలు కొట్టడానికి 5 మంది, పాదులు చేయడానికి, కలుపులు తీయడానికి ఇట్లా 10 మందికి ఉపాధి చూపినట్టు అవుతుంది. నెలలో ఒక 10-15 రోజులు వాళ్ళందరికీ కూడా చూద్దాము. మామూలుగా పువ్వులు అయితే రోజు వస్తూనే ఉంటాయి సార్. వచ్చి నెల రోజు కోసుకుంటా ఇప్పుడు ఒక 5 మందికి నాతో పాటే ఉపాధి చూపించినట్టు అవుతుంది. నాకు మాత్రం బాగుంది సార్. ఇది ఇట్లాంటి ఇంకా 10 మందికి ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.